ఈరోజు మనం భారతదేశ ప్రధానమంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోదీ గారు చిన్నప్పటి జీవితం నుండి రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారో ఒక ఆసక్తికరమైన కథలా తెలుసుకుందాం. ఒకప్పుడు భారతదేశంలోని వడంగర్ అనే చిన్న పట్టణంలో 1950 సెప్టెంబర్ 17న దామోదర్ దాస్ నరేంద్ర మోదీ గారు జన్మించారు. ఆయన కుటుంబం చాలా సాధారణమైనది. ఆయన చిన్నతనంలో తన తండ్రికి అమ్మే పనిలో సహాయం చేసేవారని విస్తృతంగా చెప్పబడింది. చిన్న వయస్సులోనే కష్టపడి పనిచేయడం, సమయపాలన, క్రమశిక్షణ వంటి మంచి అలవాట్లు ఆయనలో పెరిగాయి. పాఠశాలలో చదువుకుంటూనే నాటకాలు, చర్చలు, సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనేవారు. దేశసేవ చేయాలనే ఆలోచన చిన్నప్పటినుంచే ఆయన మనసులో ఉండేది. యువకుడిగా ఎదిగిన తరువాత సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరారు. అక్కడ క్రమశిక్షణ, నాయకత్వం, ప్రజలతో కలిసి పనిచేయడం వంటి అనుభవాలను సంపాదించారు. కొన్ని సంవత్సరాల తరువాత 1980లో స్థాపించబడిన భారతీయ జనతా పార్టీతో ఆయన పనిచేయడం ప్రారంభించారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం, ప్రజలతో నిరంతరం సంబంధాలు పెంచుకోవడం వల్ల ఆయన పార్టీ నాయకుల దృష్టిని ఆకర్షించారు. ఆయన కష్టపడే స్వభావం, ప్రణాళికాబద్ధమైన పనితీరు కారణంగా పార్టీ లోపల క్రమంగా పెద్ద బాధ్యతలు అందుకున్నారు. 2001లో ఆయన గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అనేక సంవత్సరాలు ఆ పదవిలో పనిచేశారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో దామోదర్ దాస్ నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2019లో కూడా ఆయన నేతృత్వంలోని పార్టీ మరోసారి విజయం సాధించింది. ఈ కథ మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాధారణ కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి కూడా కష్టపడి పనిచేస్తూ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటూ, ప్రజాసేవకు అంకితభావంతో ఉంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. చిన్నారులకు సందేశం. పిల్లలు, ఈ కథలోని ముఖ్యమైన పాఠం ఏమిటంటే, కష్టపడితే విజయం సాధించవచ్చు. క్రమశిక్షణ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సమాజానికి సేవ చేయాలనే ఆలోచన గొప్ప నాయకత్వానికి పునాది అవుతుంది. జై హింద్, జై భారత్.